హరి ఓం. హిట్ జిప్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఈరోజు మనము చోలంగి అమావాస్య గురించి నాకు వచ్చినటువంటి ప్రశ్న నన్ను కొంతమంది అడుగుతూ వస్తున్నారు. ఈ చోలంగి అమావాస్య యొక్క విశేషత ఏమిటి అని. అసలు అమావాస్య అంటేనే చాలా విశేషమైనటువంటిది. అంటే కొంతమంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు. అమ్మ అమావాస్య నాడు అది చెయ్యొచ్చా ఇది చెయ్యొచ్చా అని. కానీ అమావాస్య తిథి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. అమావాస్య పౌర్ణమి, ఈ అమావాస్య పౌర్ణమిలలోనే అంతా కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. అందులోని ఈసారి వచ్చినటువంటి అమావాస్య అంటే పుష్యమాసములోని వచ్చేటువంటి అమావాస్య చోలంగి అమావాస్య అంటాం. ఇది సంవత్సరంలోని వచ్చేటువంటి అన్ని అమావాస్యల కంటే కూడా చాలా విశేషకరమైనటువంటిది. పితృదేవతలకి అర్ఘ్యం ఇవ్వడము. సాధారణంగా అమావాస్య అనేసరికి పితృదేవత ఆరాధన, పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడము, అలాగే పితృదేవతల పూజలు చేస్తూ ఉంటాం. అలాగే ఆ జగన్మాత ఆదిశక్తిగా ఉన్నటువంటి ఆ తల్లిని పూజిస్తూ ఉంటాం. అమ్మవారికి అందులోని ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటిది చాలా విశేషమైనటువంటిది. శుక్రవారం నాడు అమావాస్య వచ్చింది. అందువల్ల శుక్రవారము కలిసి వచ్చింది, మళ్ళీ అమావాస్య కూడా వచ్చింది. అలాగే శ్రవణ నక్షత్రం కూడా వచ్చింది. అంత విశేషంగా ఉంది కాబట్టే ఈ అమావాస్య చాలా ముఖ్యమైనటువంటిది. ఈ రోజున కనుక మనము భగవద్ ఆరాధన, పితృదేవతల తర్పణాలు ఇలాంటివి చేసినట్టయితే మన జీవితంలోని ఉండేటువంటి అంటే జన్మతః వచ్చినటువంటి గ్రహ దోషాలు సైతము మనకు ఉండేటువంటి ఎటువంటి దోషాలైనా ఎటువంటి ఇబ్బందులైనప్పటికీ కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా దాని యొక్క ఫలితం లభిస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు ఏమి చేయవచ్చు, ఏం చేస్తే ఏం దోషం పోతుంది? ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఏదయ్యా అంటే ఆర్థిక సమస్య. చాలామందిని పట్టి పీడిస్తున్నటువంటిది ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య. ఆర్థిక ఆరోగ్యమే అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంది. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఎవరిని కదిపినా కూడా అయితే ఆరోగ్య సమస్య అని చెప్తారు, లేకపోతే ధన సమస్య, ఆర్థిక సమస్య అని చెప్తూ ఉంటారు. ఇవి రెండూ కూడా నిర్మూలించుకోవడానికి మనకి ఈ అమావాస్య చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ అమావాస్య రోజు పితృదేవత ఆరాధన అంటే శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి ఆ పరమేశ్వరుడు అంటే నారాయణుడికి స్మరణ చేసినట్టయితే ఆరోగ్యము, ఐశ్వర్యం. ఎందుకంటే లక్ష్మీనారాయణుడు. అందుకని ఆ రోజు విష్ణు సహస్రనామార్చన పూజ చేసినట్టయితే కూడా ఫలితం లభిస్తుంది. అలాగే అమావాస్య తిథి కూడా కాబట్టి పితృదేవతలకి తర్పణాలు ఇచ్చేటువంటి వారు తర్పణాలు, పితృదేవతల యొక్క పూజ చేసేటువంటి వారు పితృదేవత పూజలు చేసినందువల్ల కూడా భగవంతుని యొక్క కృప లభిస్తూ ఉంటుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి ఉంటారు కూడా. అలాగే ఆ రోజున కనుక మనము ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ రోజులలోని ఇంటి ఇలవేల్పుని, గ్రామ దేవతలని మర్చిపోతున్నాం. అసలు ముఖ్యంగా అన్నిటికీ మూల కారణం ఏమిటయ్యా అంటే ఇంటి ఇలవేల్పుని మర్చిపోవడము, గ్రామ దేవతలని మర్చిపోవడము, అలాగే పితృదేవతలని మర్చిపోవడము. దీని కారణంగానే సమస్యలన్నీ కూడా విపరీతంగా వస్తున్నాయి. అందువల్ల ఈ అమావాస్య రోజున మన యొక్క ఇంటి ఇలవేల్పుకి నమస్కరించుకొని పూజ చేసి వారి ఆరాధన చేసినట్టయితే
వారి పూజ చేసినట్టయితే, అలాగే పితృదేవతలకి మనము తర్పణాలు ఏదో ఒక నివేదన అలా చేసుకున్నట్టయితే అది, అలాగే సముద్ర స్నానము అవకాశం ఉంటే నదీ స్నానం కంటే ముఖ్యమైనటువంటిది సముద్ర స్నానం. ఈ అమావాస్య రోజున ఏమాత్రం అవకాశం ఉన్నా సముద్ర స్నానం చేస్తే కూడా చాలా అమోఘమైనటువంటి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే సంధ్యా సమయంలో అంటే సాయంకాల సమయంలోని భగవంతుని దగ్గర మనము దీపారాధన చేసి భగవదారాధన చేసినట్టయితే, ముఖ్యంగా దోషాలు తొలగడానికి కాబట్టి నువ్వుల నూనె, ఆముదము, లేక అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది మనకి ఆవు నెయ్యి. ఈ ఆవు నేతితోని దీపం వెలిగించి ఆ భగవంతుని దగ్గర ఆ దీపం వెలిగించి భగవద్ అనుగ్రహాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది సంధ్యా సమయం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి అమావాస్య అందరికీ ఒక సందేహం, 8వ తారీఖున 9వ తారీఖున అని. 9వ తారీఖు అంటే శుక్రవారం నాడే, అంటే రేపే ఈ అమావాస్య. ఎందుకంటే చతుర్దశి సూర్యోదయం వరకు ఉండనే ఉండింది, చతుర్దశి తర్వాత అమావాస్య వస్తోంది. అలాగే ఎల్లుండి పొద్దున్న 5 గంటల వరకు కూడా 5 గంటలతోని అమావాస్య తిథి వెళ్ళిపోతుంది. అందుకని రేపే ఖచ్చితంగా అమావాస్య, శుక్రవారం. అలాగే అమావాస్యకే ప్రాధాన్యత, ఎందుకంటే అమావాస్య మర్నాడు నుంచి చంద్రుడు పెరుగుతూ వస్తున్నాడు. పౌర్ణమికి పూర్ణచంద్రుడు అవుతాడు, ఆ తర్వాత తగ్గుతూ వస్తాడు. అంటే ఈ యొక్క అమావాస్య నాడు సూర్యచంద్రులు ఇరువురు కూడా సమకాలికులుగా సమముగా ఉంటూ ఉంటారన్నమాట. ఇద్దరు సమంగానే ఉంటారు, సమానంగా కనిపిస్తూ ఉంటారన్నమాట. ఇద్దరు కూడా సమకాలికులుగా ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఏ అమావాస్య అయినా కూడా గొప్పది. అందులో ఈ అమావాస్య రోజు మనము సముద్ర స్నానము చేయడం కావచ్చు, అలాగే మనకి వీలైనంత వరకు దాన ధర్మాలు చేసినట్టయినా, మనకి ఇష్టమైనటువంటి వారికి పేరు మీద మనము దాన ధర్మాలు చేయడము, భగవంతునికి అర్చనలు కానీ, ముఖ్యంగా అమ్మవారిని పూజించేటువంటి వారు ఆ తల్లి శుక్రవారం లక్ష్మీ కటాక్షం కోసము శుక్రవారం కూడా కాబట్టి సంధ్యా సమయంలోని దీపం వెలిగించి లలితా సహస్రం ఈ రకంగా చేసినట్టయితే కూడా ఆ భగవతి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అలాగే రావి చెట్టు పూజ, మనం ఈ అమావాస్య రోజు రావి చెట్టు కనుక పూజ చేసినట్టయితే కూడా మనకి చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది. అలాగే ఎవరైనా సరే యాచకులు వచ్చి మనని ఏదైనా అడిగినట్టయితే మనం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ అంటే మన దగ్గర ఆ సమయానికి లభ్యం కాకపోయినప్పుడు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారిని తూలనాడడం మాత్రం చేయకండి దయచేసి, ముఖ్యంగా ఆ రోజు. ఎందుకంటే భగవంతుడు మనని కరుణించడానికి ఏ సమయంలో ఏ రూపంలో వస్తాడో మన ఎవరికి కూడా తెలియదు. అందుకనే భగవంతుడి రూపంగా, అందులో ముఖ్యంగా ఇలాంటి విశేషమైనటువంటి రోజులలోని ఆ భగవంతుడు కావచ్చు, పితృదేవతలు కావచ్చు, మనము ఏదో ఒక రీతిలోని వారి మన దగ్గర ఏదో ఒక రీతిలోని ఆ భిక్షని అందుకోవడం కోసము ఏ రూపంలోని వస్తారో వాళ్ళకి తెలియదు. అందువల్ల ఈ రోజున ముఖ్యంగా ఎవ్వరు వచ్చినా ఎవరిని కూడా తోలనాడకండి. మీకు అవకాశం లేకపోతే వారిని సాదరంగా ఏమీ మాట్లాడకుండా ఒక నమస్కారం పెట్టి వెళ్ళిరండి అని చెప్పండి తప్ప ఎవరిని కూడా తోలనాడకండి. అలాగే ఏ జీవులని కూడా హింసించడం మంచిది కాదు. అసలు ముఖ్యమైనటువంటిది ఇదేనండి. ఎందుకంటే జీవహింస మహాపాపం అన్నారు. మనని బాధ పెడితే, మనకి బాధ ఏదైనా చిన్న బాధ కలిగితే మనం ఎంత బాధపడతామో ఏ జీవైనప్పటికీ కూడా అలాగే బాధపడుతూ ఉంటుంది. అందువల్లనే
వీలైనంత వరకు కూడా జీవహింస కూడా చేయవద్దు. అలాగే పిండిలోని అంటే బియ్యపు పిండో లేక ఏదైనా గోధుమ పిండిలోనో మనము కనుక చక్కెర కలిపి చీమలకి పెట్టినా లేదా ప్రత్యేకించి చక్కెర పెట్టినా బెల్లాన్ని తీసుకుని నీటిలోని వేసినట్టయితే, అంటే దగ్గరలోని ఏదైనా చెరువుల్లో కానీ బావిలో కానీ ఇందులో అయినా కూడా బెల్లాన్ని తీసివేసినట్టయితే ఆ యొక్క జలరాశులు జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి తినడం వల్ల మనకు ఉండేటువంటి చాలా దోషాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇటువంటి పరిష్కారాలన్నీ చేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుని నారాయణ మంత్రంతో స్మరించుకొని ఆ అమ్మని మనస వాచ కర్మణ పూజించినట్టయితే జన్మత జాతక దోషం కానీ గ్రహ దోషాలు కానీ ఎటువంటివి ఉన్నప్పటికీ కూడా ఈ అమావాస్య నాడు, అలాగే పితృదోషాలు, ఈ రోజులలో పితృదేవతల దోషాలు కూడా విపరీతంగా ఉంటున్నాయి, పితృదోషాలు ఉంటున్నాయి. దానివల్ల ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. మనము ఈ పితృదేవతల యొక్క దోషాలు, గ్రహ దోషాలు, అలాగే ఏదైనా శాపాలు అటువంటివి తగిలిన ఏవైనా కూడా పోయేటువంటి అవకాశము చాలా సునాయాసంగా మనము సులువుగా ఆ పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఈ యొక్క అమావాస్య తిథి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే మనము రేపు దేవతార్చన దీపాన్ని వెలిగించడము, ముఖ్యంగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము, అంటే ఈ మూడు దేనికి అంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనటువంటిది. ఈ నువ్వుల నూనె ఆముదము దోషాలని తొలగించడానికి. అందుకని వీరిని ఈ ఆవు నేతితోని ఆయన్ని ప్రసన్న చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వీటితోని మనం కనుక చేసినట్టయితే భగవత్ కృప త్వరగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే పిండితోని దీపం వెలిగించి అఖండంగా పెట్టి మన యొక్క గుమ్మము ముందు కానీ లేకపోతే నైరుతి దిశగా ఇంటి లోపల సంధ్యా సమయంలో నైరుతి దిశగా కనుక దీపారాధన చేసుకున్నట్టయితే కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అమావాస్య నాడు. అన్నిటికంట ముఖ్యమైనటువంటిది మనసు నిర్మలం చేసుకుని ఏకాగ్ర చింతనతోని ఆ పరమాత్మని స్మరించినట్టయితే, ధ్యానించినట్టయితే సర్వము నీదే, సర్వము నీ పాదాల చెంతనే, నన్ను నేను నీకు శరణాగతి చేసుకున్నాను, నీవే సర్వం అని అనుకుని పరమాత్ముని యొక్క స్మరణలో, ధ్యాసలో, ధ్యానంలోని ఉన్నట్టయితే ఆ భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించి అన్ని దోషాలు తొలగిపోతాయి. ఇటువంటి ఈ చిన్న చిన్న పరిష్కారాలు పాటించుకుని, అలాగే ఈ యొక్క పిండిలోని పంచదార కలిపి చేయడం వల్ల, అలాగే కొన్ని ప్రాంతాలలో పిండిలో పంచదార కలిపి చల్మిడి అనేటట్టుగా చేస్తూ ఉంటారు. దానితోని దీపం వెలిగించినప్పటికీ కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. రావి చెట్టు పూజ చేసుకోవడము, అలాగే వచ్చినటువంటి యాచకులని తూలనాడకుండా ఉండడము, దాన ధర్మాలు చేసుకోవడము, ఇలా ఏది చేసినప్పటికీ కూడా ఈ అమావాస్య నాడు చాలా విశేష ఫలితం లభిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి శుక్రవారం వచ్చింది అంటే స్త్రీమూర్తులు చాలా మట్టుకు తలంటు పోసుకుంటూ ఉంటారు. తలంటు అంటూ ఉంటా, అంటే తల మీద నుంచి నీళ్లు పోసుకోండి, ఆ రోజు చాలా మంచిది. కానీ షాంపూ, కుంకుడు రసాలు అవి వేసుకుని ఈ తల రుద్దుకోవడం అనేటువంటిది చెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లోని. ముఖ్యంగా అమావాస్య శుక్రవారం కలిసి వచ్చినటువంటి విశేషమైన రోజు కాబట్టి ఇంటికి ముఖ్యమైనటువంటి లక్ష్మి ఆ ఇంటి గృహలక్ష్మి అంటూ ఉంటారు. అటువంటి ఆ లక్ష్మి
మనం ఐశ్వర్యం రావడానికి చేస్తూ లక్ష్మిని ఆవాహనం చేసుకోవాలి, లక్ష్మిని పిలిపించుకోవాలి అని చెప్పి మళ్ళీ మనము ఈ తప్పు చేసినట్టయితే దాని యొక్క పరిణామము ఘోరంగా ఉంటుంది. అందువల్ల దయచేసి ఆ రోజు తల మీద నుంచి నీళ్లు పోసుకుని తల స్నానం చేయండి. తలకి స్నానము అంటే కేవలము నీళ్లు పోసుకోవడం వరకు, అంతేగాని తల రుద్దుకోవడం చేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోని స్త్రీలు శుక్రవారం రోజున తల రుద్దుకుని, ముఖ్యంగా ఈ అమావాస్య శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజున, ఎందుకంటే ఇంటిలోని ఉండేటువంటి ఆ అమ్మాయిలు కావచ్చు, ఇంటి ఇల్లాలని కావచ్చు, లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు ప్రతి ఇంటిలోని కూడా. అటువంటి లక్ష్మీ స్వరూపులు కనుక స్నానాలు తలరుద్దుకున్నట్టయితే లక్ష్మీదేవి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ తప్పు మాత్రం పొరపాటును కూడా చెయ్యవద్దు. తల మీద నుంచి స్నానం చేసి భగవదారాధన, పితృదేవతారాధన మనం చేసుకున్నట్టయితే భగవద్ అనుగ్రహము, పితృదేవతల యొక్క అనుగ్రహము, అలాగే గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగేటువంటి అవకాశం ఉంది. మనం ఈ రకంగా పాటించి ఈ అమావాస్య రోజు మన కోరిక నిమిత్తం మన యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధలన్నీ కూడా తొలగిపోయేటట్టు ఈ సంధ్యా సమయంలోని దీపారాధన, అలాగే విష్ణు సహస్రనామము, లక్ష్మీ సహస్రనామాలు, స్తోత్రాలు పఠించుకుంటూ ఆ దైవానికి దీపారాధన చేసుకొని భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ హరి ఓం తత్సత్.